హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమార్ వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈ రోజు ఎంతో స్పెషల్ డే మాకు. అండ్ మీ సపోర్ట్ వల్ల ఈరోజు 50K ప్లస్ సబ్స్క్రైబర్లోకి మనం ఎంటర్ అయ్యాము. మీరు లేకపోతే కనుక అసలు మేము ఈ స్థాయికి కూడా వచ్చే వాళ్ళమైతే కాదు. మన ఛానల్ 50K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, అయితే సెలబ్రేషన్స్ ఉండాలి కదా. అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మేము ఏం చేస్తున్నామో ఖచ్చితంగా ఈ వీడియోలో చూడండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. నా జర్నీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే మేము కేక్ ఆర్డర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ కేక్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో కూడా నేను చూపిస్తాను. ఈసారి అయితే కేక్ మీద మన ఛానల్ లోగో అయితే వేయించాను. ఈ వీడియోలో యూట్యూబ్ జర్నీ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మా యొక్క యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీరు అనుకోవచ్చు, అయ్యో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనకి వ్యూస్ రావేమో, సబ్స్క్రైబర్స్ రావేమో, మన టాలెంట్ లేదేమో అని చెప్పి అనుకుంటున్నారు. వద్దు, మీరు అలా అనుకోవద్దు. యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ కాబట్టి మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి. మన ఛానల్ స్టార్ట్ చేసింది 19th May 2021లో స్టార్ట్ చేసాం. కానీ స్టార్ట్ చేసిన తర్వాత మేము చాలా స్ట్రగుల్స్ అయితే మేము ఫేస్ చేసామండి. ఎవరి సపోర్ట్ అయితే మాకు కంప్లీట్గా అసలు లేనే లేదు. అమ్మ కుకింగ్ అయితే బాగా చేస్తుంది కాబట్టి ఆ కుకింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేద్దామని చెప్పి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత మాకు వ్యూస్ వచ్చేవి కావు, సబ్స్క్రైబర్స్ వచ్చేవి కావు. చాలా మేము ఇబ్బందులు పడ్డాం కూడా. కానీ మేము గివ్ అప్ ఇవ్వకుండా వీడియోస్ పెడుతూనే ఉన్నాము. ఆ తర్వాత కరోనా రావడం జరిగింది. అమ్మకి వచ్చింది, డాడీకి వచ్చింది, అలాగే మా సిస్టర్ కూడా వచ్చింది. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడిపోయాము. కరోనా తగ్గిన తర్వాత కూడా మేము వీడియోస్ అయితే కంటిన్యూస్ గా అప్లోడ్ చేస్తున్నాము. మాకు అప్పుడు కూడా వ్యూస్ వచ్చేవైతే కావు. ఆ తర్వాత కొంచెం కంటెంట్ మారుద్దాం అనే ఉద్దేశంతో వీడియోస్ అప్లోడ్ చేస్తూనే మేము షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. మోటివేషన్స్ మీద మేము షార్ట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేము అనుకునే వాళ్ళము అందరికి మిలియన్స్ వస్తున్నాయి, మరి మాకు రావట్లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. కానీ మేము ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదండి. కంటిన్యూస్ గా మోటివేషన్ సంబంధించిన షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాము. ఆ షార్ట్స్ లో ఒక షార్ట్ ఫుల్ గా వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అవ్వడం వల్ల మన ఛానల్ ఫుల్ గ్రోత్ అయింది. మీ నుండి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. అలాగే సజెషన్స్ కూడా మాకు వచ్చాయి. మీరు ఇలా చేయండి సిస్టర్, మీరు ఎలా చేయండి అని చెప్పి మీరు చూపించిన ఒక ప్రేమకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ప్రాసెస్ ఏంటో కూడా మాకు కంప్లీట్గా అసలు ఏం తెలియదు అనమాట. ఆ తర్వాత మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అలాగే మేము యూట్యూబ్లో చూసుకునే వాళ్ళం ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి అని చెప్పి. మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, వీడియోస్కి ఎలాంటి ట్యాగ్స్ పెట్టాలి అనేవి మేముగా నేను నేర్చుకున్నవే. ఒకనొక టైమింగ్లో అయితే మేము ఛానల్ అనేది క్లోజ్ చేద్దాం అనుకున్నాము, ఇంకా ఆపేద్దాం అనుకున్నాము. దాని జోలికి ఇంకా వెళ్ళొద్దు అనుకున్నాము కూడా. మాతో డైరెక్ట్ గా మాట్లాడకుండా మా వెనక నుండి చాలా మంది మాట్లాడారు. మీరు ఛానల్ గ్రోత్ అయినప్పుడు చూద్దాంలే, మీ ఛానల్ ఎప్పుడు గ్రోత్ అవుతుందిలే అని చెప్పి అన్నారు కూడా. మమ్మల్ని చూసి నవ్వుకున్నారు. కానీ మేము అవన్నీ పట్టించుకోలేదు. ఒక్కోసారి డిసప్పాయింట్ అయినా కానీ మమ్మల్ని మేము మోటివేట్ చేసుకొని ముందుకైతే వచ్చాము. ఈ స్థాయికి వచ్చామంటే మీరు చూపించిన ప్రేమ, అలాగే మా మీద ఉంచిన నమ్మకం. 50K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మా హ్యాపీనెస్ చెప్పడం కంటే మీరు చూడండి, మేమంతా సంతోషంగా ఉన్నాము. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చూసారు కదా మా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు. మీరు లేకపోతే ఈరోజు ఖచ్చితంగా మేమైతే లేము. $50K సబ్స్క్రైబర్స్ అయినా తెలిసిన వెంటనే కేక్ ఆర్డర్ చేయడానికి వెళ్ళాము. అలాగే మమ్మీ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి అందరూ ఫుడ్ డొనేట్ చేసింది. మేము ఏ అకేషన్కైనా ఫుడ్ అయితే ఖచ్చితంగా డొనేట్ చేస్తాము. మేము యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మాకున్నంతలో ఖచ్చితంగా ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేస్తాము. ఏ సెలబ్రేషన్స్కైనా కానీ ఒక్కో రోజైనా వాళ్ళ ఆకలి తీరుతుందనే సంతృప్తితో. మేము ఫుడ్ డొనేట్ చేసిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఎన్నో ఫుడ్ డొనేషన్స్ చేయాలి అంటే మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. సపోర్ట్ చేస్తారు కదా. మేము ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఛానల్ గురించి అప్డేట్ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ నా జర్నీ. అలాగే ఈ వీడియో అంతా కూడా ఏం జరిగిందో అయితే నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా గివ్ అప్ ఇవ్వద్దు. మీరు స్టార్ట్ చేయండి. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఖచ్చితంగా మీరు ఫేస్ చేయండి. అంటిల్ మీరు విన్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. అదే ఆ నమ్మకం మీ మీద పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి స్థాయిలో ఉంటారు. మిమ్మల్ని చెదిరించే వాళ్ళు ఉంటారు, అలాగే ముందుకి పుష్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు మీ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీ టార్గెట్ని రీచ్ అవుతారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దానికి నేను రెస్పాండ్ అవుతాను. ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని ఇంతగా మీరు సపోర్ట్ చేశారు. అలాగే 1 lakh సబ్స్క్రైబర్స్కి కూడా మీ సపోర్ట్తో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి అంటే మీ సజెషన్స్ కావాలి, అందుకంటే మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.